అమెరికా వెనిజువెలా మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కరేబియన్ సముద్రంలో అమెరికా నౌకాదళాలు మోహరించాయి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడి ఆదేశాలే తరువాయి దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అటు వెనిజువెలా కూడా పెద్ద ఎత్తున పౌరులను సైన్యంలోకి చేర్చుకుంటుంది. ఇటీవల సైన్యం చేపట్టిన విన్యాసాలను వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో స్వయంగా వీక్షించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు గల కారణాలేంటో ఈ కథనంలో చూద్దాం. 7 యుద్ధాలను ఆపినట్లు పదే పదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నారు. దక్షిణ అమెరికాలో ఉన్న వెనిజువెలాపై దాడి చేసేందుకు కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించారు. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనిజువెలాలో చొరబడవచ్చని ప్రచారం జరుగుతోంది. వెనిజువెలా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ మొదటి నుంచి చెబుతున్నారు. ఆ ముఠాలతో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు సంబంధాలున్నాయని ట్రంప్ కార్యవర్గం ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన్ను పట్టించే సమాచారం ఇస్తే 430 కోట్ల రివార్డు ఇస్తామని ప్రకటించింది. మదురో సర్కార్ ఇక రోజులు లెక్క పెట్టుకోవాలని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. మదురో ఎన్నికను అమెరికా గుర్తించడం లేదని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవెట్టి వెల్లడించారు. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం కూడా ట్రంప్ కార్యవర్గానికి ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 యుద్ధ నౌకలను అమెరికా కరేబియన్ సముద్రంలో మోహరించింది. యుఎస్ఎస్ శాన్ ఆంటోనియో, యుఎస్ఎస్ ఇవో జిమా, యుఎస్ఎస్ ఫోర్ట్ లాడర్ డేల్ నౌకలు 4500 మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. ఏవి-8B హారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు యుఎస్ఎస్ జాన్సన్ డూన్హమ్, యుఎస్ఎస్ గ్రేవ్లీ దక్షిణ కరేబియన్ లో మోహరించాయి. తూర్పు పసిఫిక్ లో యుఎస్ఎస్ సామ్సన్ త్వరలో వచ్చి చేరనుంది. ఈ నెల 5న F-35 ఫైటర్ జెట్లను ప్యూర్టోరికోలో మోహరించింది. పెద్ద సంఖ్యలో P-8 నిఘా విమానాలను కూడా అమెరికా రంగంలోకి దించింది. ఇటీవలే కరేబియన్ సముద్రంలో అమెరికా దళాలు ఓ బోటును ముంచేశాయి. అందులో ఉన్న 11 మంది మరణించారు. ఆ బోటులో డ్రగ్స్ ఉన్నాయని అమెరికా ఆరోపించింది. అమెరికా మోహరింపులను వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో తప్పుపట్టారు. గత 100 ఏళ్లలో తమ దేశం ఎదుర్కొన్న అతిపెద్ద ముప్పుగా దానిని వర్ణించారు. 8 నౌకల్లో 1200 క్షిపణులను తమపై గురిపెట్టారని ఆరోపించారు. అమెరికా తమ బలగాలను మోహరించడంతో వెనిజువెలా కూడా తమ సైన్యాన్ని సన్నద్ధం చేస్తోంది. భారీ సంఖ్యలో పౌరులను సైన్యంలోకి చేర్చుకుంటోంది. వీటిని మదురో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల సైన్యం చేపట్టిన విన్యాసాలను స్వయంగా వీక్షించారు. తమ భూభాగంలోకి అమెరికా సైనికులు చొరబడితే వారికి ధీటైన జవాబు ఇస్తామని వెనిజువెలా రక్షణ మంత్రి హెచ్చరించారు. యుద్ధానికి కూడా తాము సిద్ధమవుతున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల ముఠాలను అంతమొందించడంతో పాటు వెనిజువెలా చమురుపైన ట్రంప్ ఆసక్తిగా ఉన్నారు. 2021 నాటికి వెనిజువెలాలో 48,000 మిలియన్ టన్నుల చమురు నిల్వలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇవి సౌదీలో నిల్వల కంటే అధికం. ప్రపంచ చమురులో 17% సమానం. కానీ ప్రపంచ చమురు వ్యాపారంలో ఈ దేశం వాటా 0.8%. అమెరికా సహా ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించడమే అందుకు కారణం. ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వెనిజువెలాలో చమురు రిజర్వులను అమెరికా స్వాధీనం చేసుకోవాలని అన్నారు. మరోవైపు చైనా మాత్రం అమెరికా ఆంక్షలకు భయపడకుండా వెనిజువెలాలో బిలియన్ల కొద్ది పెట్టుబడులు పెట్టింది. ఆ దేశం ఉత్పత్తి చేసే చమురులో 90% బీజింగ్ కొనుగోలు చేస్తోంది. భారత్ కూడా కొన్నేళ్లు చమురు కొన్నప్పటికీ ఆంక్షల కారణంగా తగ్గించేసింది.